Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. బెటర్ రిటర్న్స్ కోసం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, కలల గృహాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా ఇప్పుడు అనుకూలమైన టైం నడుస్తుంది. లగ్జరీ హోమ్స్, బడ్జెట్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్ ఇలా అన్ని కూడా మంచి అట్రాక్టివ్ ప్రైసెస్ లో లభిస్తున్నాయి. సో రియాలిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన టైం అని చెప్పాలి. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్ తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. వాట్ ఈస్ అ గుడ్ ప్రాపర్టీ? ఇది అందరికీ తెలుసు. బట్ వేర్ ఈస్ ద గుడ్ ప్రాపర్టీ? రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కావాలా? అది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. దానికి ఒక చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ప్రతి కన్స్ట్రక్షన్ కు ఓ ప్రత్యేకతను చూడగానే కట్టిపడేసేంత రాజస్థాన్ని తీసుకురావడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రతి ఒక్క కస్టమర్ను రారాజం చేసేంత గ్రాండ్ అండ్ రాయల్ లుక్ తో నిర్మాణాలను చేపట్టడంలో పేరొందిన సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్. అందుకే రియాలిటీ రంగంలో ఈ సంస్థ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఐటీ పీపుల్ ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచే ఏరియా నార్సింగి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద రాజపుష్ప ప్రాపర్టీస్ నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఐకానిక్ ప్రాజెక్ట్ రాజపుష్ప ప్రొవిన్షియా. ఈ ప్రాజెక్ట్ కు స్పెషల్ ఎసెట్ క్లబ్ హౌస్ ఒడిసీ. హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్టులలో అతిపెద్ద క్లబ్ హౌస్ ఇదే కావడం విశేషం. క్లబ్ హౌస్ ఒడిసీ ఇనాగరేషన్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత లెజెండరీ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరై క్లబ్ హౌస్ ఒడిసీని ప్రారంభించారు. యాక్చువల్లీ బయట నుంచి ప్రాజెక్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది, కానీ లోపలికి వచ్చి చూస్తే ఇంకా బాగుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు రాజపుష్ప. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది రెసిడెంట్స్ ఆఫ్ రాజపుష్ప. ఐ స్టే ఇన్ ఇటర్నా. సో ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. హౌసింగ్ అనేది ఎస్పెషలీ వాట్ కోవిడ్ హెస్ షోన్ అస్ is that it's very very important for us to relax and to get back to our home and nest. And at this time when Hyderabad is growing over the last few years, to have good housing, good projects to come by just invites more people to come and live in our city. So it's a wonderful, this project, to have 6 badminton courts, to have indoor air-conditioned badminton courts, basketball courts, viewing theatres, and a host of other gym and other facilities available to residents is something remarkable. I congratulate the Rajapushpa Group for this wonderful effort. Not very often do we get to see these things at a time when everybody looks at having classrooms and schools. I think it's very good that somebody has thought through and build something for the recreation and the fitness and health needs of the residents living here. It's a wonderful project. Wish the team all the very best. To all the residents who are here, to all the community, I hope you have a great stay, lot of growth and many many happy memories in this place. Wishing you all the very best and thank you very much. The time we have been waiting for to open the clubhouse. This is what we have aimed during the peak COVID period. We purchased this land at the time when COVID came in. Once we were in the house staying together for almost 3 months without going out, we thought, how can we design something if this kind of thing comes in for residents who have to stay here? They can have a good life experience staying here, and we are happy that the outcome of the design has come out well. And we thank all the residents who have kept faith in us. And we thank all of our colleagues who have been part of us right from the day one. And we thank you very much. You have done an excellent job. Let's keep doing the same thing in other projects. And we will
strive for better things in the future. Thank you all very much for coming in. Thank you. Thank you for all the Raj Pushpa family for making this a huge success, and also huge thanks for all the customers. And one single thing which I wanted to point out is, and this is the first project, Gopchand Garu, which has 3500 car chargers as an amenity for everyone. It's the only project in the whole world that has, as of today. Thank you everyone, and thanks a lot. So there was a lot of homework behind this. I believe they would have worked for 3-4 months and then decide it's not 1 lakh, it's 1.5 lakh SFT, the entire clubhouse over here. So this is the largest clubhouse in entire Hyderabad in any of the gated communities. And the best part is like you have 6 indoor badminton courts, 3 outdoor tennis courts, and 2 basketball courts over here. And then you have 6.5 acres of Central Park and lot more. And whatever the design you are seeing in this clubhouse, each and every inch has been designed by our director, Mr. Sujit Garu. He fought for last 9-10 months. Every day he was here in the site. మీరు step into the theater and just look into that, how well it has come over there. Thank you each one of you for joining us today. Thank you. డెవలప్మెంట్ కు స్కోప్ ఉన్న ఏరియాల్లో ఫ్యూచర్ ట్రెండింగ్ గా మారే చోట పూర్తి స్థాయి ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాపర్టీని దక్కించుకోవడం అంటే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే. గెట్ రెడీ ఫర్ దట్ లక్కీ ఛాన్స్ అంటోంది రాధే కన్స్ట్రక్షన్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటున్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. కస్టమర్ల టేస్ట్ రియాలిటీ ట్రెండ్ కు తగ్గట్టు కొత్త కాన్సెప్ట్ తో ప్రాజెక్టులు డెవలప్ చేయడం రాధే కన్స్ట్రక్షన్స్ స్పెషాలిటీ. వీటిని కస్టమర్లకు మరింత చేరువ చేసే లక్ష్యంతో టైమ్స్ గ్రూప్ నిర్వహిస్తున్న టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో 2025 ఈవెంట్ లో రాధే సంస్థ భాగస్వామ్యం అయింది. ఈ ఈవెంట్ లో సంస్థ ఓఆర్ఆర్ ఫేసింగ్ లో కొల్లూరు దగ్గర డెవలప్ చేస్తున్న లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కై, అలాగే కొల్లూరు సమీపంలో వెలిమల వద్ద విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లాస్ ను షోకేస్ చేస్తుంది. టైమ్స్ హోమ్ హంట్ లో రాధే భాగస్వామ్యం కావడంపై సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆలీ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Hello everybody, today we have Radhe Group Vice President Mr. Ali with us. Times Home Hunt Property Expo every year చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. సో దాని గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. Let's talk to him. Hello sir, hi. Hi, how are you? I'm good, how are you? I'm good. టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్పో 2025 చాలా గ్రాండ్ ఇయర్ గా జరుగుతుంది. చాలా ఎక్కువ మంది ప్రముఖులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ రాధే గ్రూప్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. వాట్ యు సే అబౌట్ దట్? We are Radhe Group andi. We have lot of customers coming in from various property shows. We participate in all the property shows across the year. And Times being our prime partner, every year వాళ్ళ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తాము. మాతో పాటు చాలా బ్రాండ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఎవ్రీ బ్రాండ్ ఐ థింక్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది కస్టమర్స్. ఒక ప్లేస్లో అన్ని బ్రాండ్స్ వాళ్ళ ఆఫరింగ్స్ అన్ని తెలుస్తాయి. దీంట్లో బెస్ట్ ఆఫర్స్ కూడా వస్తాయి కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ అ రైట్ టైమ్ ఫర్ ఆల్ ది కస్టమర్స్ టు అప్రోచ్ ది బ్రాండ్స్, అండర్స్టాండ్ ది ప్రోడక్ట్. వాళ్ళ పర్చేసింగ్ డెసిషన్స్ అనేది తొందరగా తీసుకొని వాళ్ళు తొందరగా ఒక ఇంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం. You are excited about what Radhe is showcasing in this expo? We have 2 projects andi, Radhe Sky and Radhe Raga. Radhe Sky అనేది it is 2, 3 and 3.5 BHK configuration starting from 1325. 1715 would be 3 BHK and then 2600 వరకు కూడా మనకు 3.5 BHK ఉన్నాయి. Project is going to go to the handover stage by 2027 December. 2 phases లో చేస్తున్నాము. The first phase is getting completed 26 December, second phase 27 December. Amenities కూడా మనము ground plus first వదిలేసి we are doing ground amenities which is around 1,50,000 SFT and then 50,000 SFT club house కూడా చేస్తున్నాము. టైమ్స్ నుంచే మనకు బెస్ట్ కిడ్స్ థీమ్ ప్రాజెక్ట్ కింద కూడా అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. రాగా ప్రాజెక్ట్ ఇస్ ది 20 acres community with villas concept అండి. దిస్ ఇస్ ఓన్లీ బ్యాక్యార్డ్ కాన్సెప్ట్ విల్లా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ ది బెస్ట్ విల్లా ఇన్ ది విసినిటీ అండ్ ది ప్రైస్ రేంజ్ కూడా లిటిల్ మోర్ ఆన్ ది అప్పర్ సైడ్ ఓన్లీ, బట్ దెన్ వాల్యూ చూసిన వాళ్ళు డెఫినెట్గా విల్ బై దర్. ఐ వుడ్ రిక్వెస్ట్ పీపుల్ టు విజిట్ ది సైట్, హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ దాని తర్వాత కాల్ తీసుకోవచ్చు డెసిషన్. అండ్ ఇట్ ఈస్ రైట్ ప్రోడక్ట్ ఫర్ ది రైట్ పీపుల్ ఇస్ వాట్ ఐ కెన్ సే. ఓకే, సో కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఎక్స్పోకి సంబంధించి? కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఒకలా ఉండారండి. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్. ఒక పర్సన్ మైట్ బై అ ప్రాపర్టీ ఇన్ 1 week, సమ్ పర్సన్ మైట్ బై ఆఫ్టర్ అ మంత్, ఆఫ్టర్ 2 months or 3 months, బట్ దెన్ దే ఆర్ పీపుల్ హూ ఆర్ బయింగ్.
ద పీపుల్ హు ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్. దే ఆర్ ఎన్ఆర్ఐ మార్కెట్స్లో కూడా మనకు కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ని పంపిస్తారు ప్రాపర్టీ షోకి వెళ్ళి చూసిరమ్మని. ఐ థింక్ సమ్వేర్ వీ గెట్ ది రైట్ ఆడియన్స్ ఓన్లీ ఎట్ ది ప్రాపర్టీ షో, బట్ దెన్ ద డెసిషన్ టేకింగ్ ఇస్ సంథింగ్ దట్ దే నీడ్ టు డూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ప్రైజెస్ అనేది వాళ్ళ డెసిషన్ని బట్టి ఆగవు. ప్రైజెస్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు 2 months డిలే చేస్తే 2 monthsలో ఇంకో 200 rupees ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ బెస్ట్ డీల్స్ ఆర్ పాసిబుల్, మా సైడ్ నుంచి కూడా మా స్టాల్లో కూడా దే హ్యావ్ వెరీ గుడ్ డీల్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ టు టైమ్స్ హోమ్ హంట్. విల్ డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ది కస్టమర్స్. అల్ట్రా లగ్జూరియస్ ఎమ్యూనిటీస్, మెజెస్టిక్ కంఫర్ట్ ను మేళవిస్తూ ప్రాజెక్టులకు లగ్జరీ కింగ్డమ్స్ అనే గుర్తింపు లభించేలా డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ లో ఎన్సిడి అంటే ది బెస్ట్ అనే గుర్తింపు తెచ్చుకుంది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఎన్సిడి ప్రయాణంలో స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి అడుగులో విలువలకు పెద్దపీట వేస్తూ ప్రతి ప్రాజెక్ట్ తో కస్టమర్ల ఆదరాభిమానాలు పెంచుకుంటూ వస్తోంది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో మోఖిలా అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్, అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోఖిలా అనే మాట వినిపించిన వెంటనే నిఖిలా పేరు గుర్తొస్తుంది. మోఖిలా ఏరియాకే ఐకానిక్ గా నిలిచేటువంటి ప్రాజెక్టులను నిఖిలా సంస్థ డెవలప్ చేసింది. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రామిస్ చేసిన టైం కన్నా ముందుగానే ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఓనర్లకు కీస్ హ్యాండ్ ఓవర్ చేసింది. రాయల్ పెవిలియన్ లో గృహప్రవేశాలు చేసుకున్న వారంతా లైఫ్ లో బెస్ట్ డిసిషన్స్ తీసుకున్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? హలో అండి. సో రాయల్ పెవిలియన్ హ్యాండ్ ఓవర్ చేశారు, దాని విశేషాలు చెప్తారా? రాయల్ పెవిలియన్ శరవేగంగా అన్ని రకాల హంగులతో కంప్లీట్ చేసుకుని బ్లాక్ ఏ ని ఉగాది సందర్భంగా హ్యాండ్ ఓవర్ చేసాము. అలాగే బ్లాక్ బి ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మన స్పెషాలిటీ అంటే బ్లాక్ కన్నా ముందే క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాం. క్లబ్ హౌస్ కి అన్ని రకాల హంగులు దిద్ది రెడీ పెట్టడం జరిగింది. అలాగే అదర్ ఎమ్యూనిటీస్, ప్లాంటేషన్ కానివ్వండి, అదర్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, అన్ని కూడా కంప్లీట్ చేసి రాయల్ పెవిలియన్ ని కస్టమర్లకి అన్ని హంగులతో హ్యాండ్ ఓవర్ చేసాము. My name is Krishna and I have purchased flat number 1110 in A block in NCD Royal Pavilion. So the main reason we have chosen NCD is because of its connectivity to ORR, and the residential area is very nice and it is very eco-friendly. So that is the main reason we have chosen NCD and the area Mokhila. We are very happy with the delivery. We have received our flat delivery and we are very happy. They have delivered the flat on time for the interiors. Myself Dr. Venugopal Rao, Associate Professor in Ayurveda Medical College. యాక్చువల్గా ఎల్బీ నగర్లో నాకు అపార్ట్మెంట్ ఉన్నాయి, 3 bedroom అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అయినా కూడా మోఖిలా బాగా రైజింగ్లో ఉన్న ఆలోచనతో ఇక్కడ అన్ని వెతుకుతూ ఉండగా అన్ని అపార్ట్మెంట్స్, చాలా వరకు అపార్ట్మెంట్స్ చూశాను. కానీ ఆ తర్వాత ఎన్సిడి చాలా బాగా కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ కానీ, కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాడడం కానీ, అంటే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు పాటించే పద్ధతులు కూడా చాలా బాగున్నాయి. కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేస్తున్న టైం కంటే ముందే ఒక 2-3 months బిఫోర్ మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. వర్క్ కూడా చాలా ప్రోగ్రెస్ చేశారు. మేనేజ్మెంట్ కానీ, స్టాఫ్ కానీ చాలా బాగా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వెంకట్రావు వాసిరెడ్డి, మా వైఫ్ శ్రీదేవి. మేము ఇక్కడ ఎన్సిడిలో ఇన్వెస్ట్ చేసాము, ఒక ప్లాట్ తీసుకున్నాము. చాలా బాగుంది, మంచి ఇన్వెస్ట్మెంట్, రైట్ ఇన్వెస్ట్మెంట్. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. మేము అందులో కస్టమర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన సర్వీసెస్ కూడా ముందు ఆయనతో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము. In future, I wish you all the best, Srinivas garu. Thank you. NCD Royal Pavilion has itself different special features in it. Mostly it has a very spacious and very good ventilation, and all amenities were there. And along with these amenities, regularly it has 2 clubhouses, which is the specialty of this NCD Royal Pavilion. Around 1 lakh SFT of clubhouses are there for this NCD Royal Pavilion. And it has gym, it has swimming pool, all other amenities were there. So considering all these points, we thought to have our flat in NCD Royal Pavilion. Thank you. హాయ్, నా పేరు సాయి కమల్. నేను రాయల్ పెవిలియన్లో బ్లాక్ ఏ 1410 ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. మేము ఫ్లాట్ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు చాలా నచ్చేసి వెంటనే తీసుకోవడం జరిగింది. అండ్ మాకు ప్రామిస్ చేసిన టైం కంటే ముందే డెలివర్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.
కోరుకున్న కలల గృహం అందంగా విశాలంగా ఉంటే సరిపోదు, ట్రెండింగ్ గాను ఉండాలి, చూడగానే ట్రెమెండస్ అనిపించాలి. ఇది ప్రెసెంట్ జనరేషన్ ఐడియాలజీ. ప్రెసెంట్ జనరేషన్ నీడ్స్ ను ఫుల్ఫిల్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ కు మించిన రీతిలో లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ని అందించేటువంటి ప్రాజెక్టులను నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేస్తున్న ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అనంత గ్రాండ్ గా ఉంటాయి. ట్రెండీగా, ట్రెమెండస్ గా, టోటల్ టాప్ నాచ్ అనిపించే ప్రాజెక్టును తీర్చిదిద్దుతూ ప్రతి ప్రాజెక్టును ఓ బెంచ్ మార్కుగా తీర్చిదిద్దే విజనరీ ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అర్బన్ పీపుల్ కు నచ్చే అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగింది. హలో ఎవ్రీబడి, హైదరాబాద్ లో ఉండే లైఫ్ స్టైల్ ని తెలంగాణ జిల్లాల మొత్తానికి అందిస్తున్న ద వన్ అండ్ ఓన్లీ కన్స్ట్రక్షన్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్. సో వీ హ్యావ్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ మిస్టర్ రఘుపతి రెడ్డి గారు విత్ us. Let us talk to him. హలో సార్, హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆ ప్లేస్ కి, ఆ లొకేషన్ కి కొత్త హంగులుగా మారిపోతూ ఉంటాయి. అండ్ మీరు కన్స్ట్రక్ట్ చేసిన ఆ పర్టికులర్ ప్లేస్ ఆ తర్వాత ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉందా, ఇంత మంచి వాటర్ ఫెసిలిటీ, ఇంత మంచి విండ్ కావచ్చు. సో ఆ లొకేషన్ మీరు ఎలా గుర్తిస్తారు? కస్టమర్లు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే లగ్జరీ లివింగ్ కోసం అయినా సరే లొకేషన్ గురించి వాళ్ళు ఆలోచించాల్సిన టాప్ ఫ్యాక్టర్స్ ఏంటి? యాక్చువల్లీ లొకేషన్ అంటే మనకు కావాల్సింది ఏంటంటే మంచి లొకేషన్. అంతే అర్ధరాత్రిలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మూవీ చూసి బైక్ పైన కానీ కార్ పైన కానీ సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. బై ద బై ఇప్పుడు కంప్యూటర్ జాబ్స్, ఇప్పుడు IT జాబ్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ జాబ్స్ చేసుకుంటా ఉంటారు. ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీలకు ఎంటర్ అయిపోయిన తర్వాత రిసార్ట్ ఫీల్ రావాలి వాళ్ళకు, వాళ్ళు హ్యాపీగా మోర్ హ్యాపీగా ఉండగలగాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళకి కానీ మెయిన్ ఏంటంటే మోర్ సెక్యూర్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆ సెక్యూర్ ఉన్నది కాబట్టి అనేది కంఫర్ట్గా ఉంటారు. సో మా గిరిధారి కన్స్ట్రక్షన్ విజన్ ఏంటంటే ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుందో ఆ ఏరియా మేము ఫస్ట్ సర్వే చేసి సూచ్ చేసుకుని ఆ ఏరియాలో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మా ప్రాస్పెరా కౌంటీ నియర్ బై ఇన్ కిస్మత్పూర్, రాజేంద్ర నగర్. It's a beautiful location now. Hyderabad #1 location in Rajendra Nagar. So ఆ లొకేషన్ లో కూడా ఆల్రెడీ మేము హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం ప్రాజెక్ట్. ప్రతి ప్రాజెక్ట్లో కస్టమర్లకు బోలెడు బెనిఫిట్స్ తో పాటు మాక్సిమం అప్రిసియేషన్ లభించడం గిరిధారి ప్రాజెక్టులకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది. జిల్లాల్లోనూ సిటీకి దీటుగా ప్రాజెక్టులు డెవలప్ చేయొచ్చని నిరూపించింది. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ తో పాటు సూర్యాపేటలోనూ ప్రీమియం లైఫ్ స్టైల్ ను పరిచయం చేసేలా అపార్ట్మెంట్ ప్రాజెక్టులు గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తోంది. సో నెక్స్ట్ మీ నుండి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాం సార్. కెన్ యూ ప్లీజ్? అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్లో ఇప్పుడు ఒక 36-37 ఫ్లోర్స్ ఆల్రెడీ మేము పర్మిషన్ పెట్టినాము ఒక అపార్ట్మెంట్. ఓకే, సో లగ్జరీ అపార్ట్మెంట్. దాంతోపాటు వరంగల్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఒక 5.5 acres అది చేపడతా ఉన్నాం. ఈ ఇయర్ లాంచ్ చేస్తా, ఆల్మోస్ట్ పర్మిషన్స్ కూడా కంప్లీట్ అయ్యే దశకు వచ్చినాయి. వరంగల్లోనే #1 ల్యాండ్ మార్క్ అయ్యే విధంగా ఆ డెవలప్మెంట్ చేయాలని అంటే మేము వరంగల్ ఎంటర్ అవుతున్నాం. వరంగల్ కూడా డిఫరెంట్గా ల్యాండ్ మార్క్ మన ప్రాజెక్ట్ కాబోతా ఉన్నాం. అది కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ఏ లొకేషన్లో గిరిధారి ప్రాజెక్ట్ చేపట్టినా ఆ లొకేషన్కి ల్యాండ్ మార్క్ సెట్ చేసేస్తుంది డెఫినెట్గా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అలానే ఎక్స్టెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలం మారుతోంది, రియాలిటీ రంగంలో కాంపిటీషన్ పెరుగుతోంది, కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అయినా దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకం చెక్కు చెదరకుండా నిలబెట్టుకోవడం సామాన్యమైన విషయమేం కాదు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితేనే అంత అభిమానం దక్కుతుంది. కంఫర్ట్ లివింగ్ ఎట్ బెస్ట్ లొకేషన్, ప్రెసెంట్ అర్బన్ పీపుల్ చాయిస్ ఇది. దీనికి తగ్గట్టు హైదరాబాద్ సిటీకి 4 దిక్కుల 15కు పైగా గ్రాండ్ అండ్ వర్సటైల్ ప్రాజెక్టులను వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్ట్ లోనూ కస్టమర్లు కోరుకునే అన్ని ఫ్యాక్టర్స్ ఉండటం వాసవి ప్లానింగ్ కు నిదర్శనం. రియాలిటీ సెక్టర్ లో రేపటి ట్రెండును ఈ రోజే అందుబాటులోకి తెస్తూ ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. కస్టమర్లు కోరుకున్న దానికి మించిన ఎమ్యూనిటీస్ తో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ జైన్ వాసవి. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ
అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి. సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున. సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారి గైడెన్స్, ఎర్రం విజయ్ కుమార్ గారి గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా అన్ని విషయాల్లోనూ టాప్గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. అందుకే హైదరాబాద్లోని అన్ని ఏరియాల్లో వాసవి ప్రాజెక్టులే ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ సంవత్సరం హఫీజ్పేట్లో వాసవి లేక్ సిటీ కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. సో హాయ్ అండి, నేను హఫీజ్పేట్లో ఉన్న లేక్ సిటీ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు. సో నేనైతే ఇప్పుడు 3 BHK ఫ్లాట్లో ఉన్నానండి. ఇది వెస్ట్ ఫేసింగ్ 1990 SFT. సో కప్ ఇలా లోపలికి రాగానే మనకి ఇది లివింగ్ రూమ్. సో ఇలానే మూవ్ ఇన్ అయిపోతే ఇక్కడ మనకి 3 BHK ఫ్లాట్లో పూజా రూమ్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఫార్వర్డ్ వచ్చేస్తే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా. సో ఇది 8 సీటర్ డైనింగ్ టేబుల్ అండి. సో బ్యాక్ సైడ్ అక్కడ మనకి క్రాకరీ యూనిట్ కూడా వచ్చింది. సో ఇలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఉంది. లెట్స్ చెక్అవుట్. చాలా బాగుంది కదండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా, కూల్గా, ప్లెజెంట్గా ఉంది. మనం ఇంకొక బెడ్రూమ్ కూడా వెళ్ళిపోదాం. సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అండ్ అలాగే గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. సో 3 బెడ్రూమ్స్లోనూ మనకి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చేసారు. సో కిచెన్ చూసారు కదా, బాబా. సో చూసారా ఎంత ఓపెన్ స్పేస్ ఉందో. నేను ఇక్కడ నుంచి వచ్చి ఇంకొకళ్ళు అలా 4-5 మెంబర్స్ ఉన్నా కూడా కిచెన్లో స్పేస్ అనేది చక్కగా సరిపోతుంది. యూటిలిటీ ఏరియా వచ్చేసి ఇటు పక్క ఇచ్చేసారు. చక్కటి లేక్ వ్యూతో ఆకట్టుకుంటున్న వాసవి లేక్ సిటీ కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారండి. హైరైజ్ భవన నిర్మాణాలకు వస్తున్న ఆధునిక మార్పులు, సాంకేతికత, భవిష్యత్తు పోకడలను విశ్లేషించేందుకు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ACCEI హైదరాబాద్ కేంద్ర ఆధ్వర్యంలో జూలై 11-12 తేదీల్లో 2 రోజుల జాతీయ సదస్సు జరగబోతోంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ESCI క్యాంపస్ లోని సెంటనరీ కన్వెన్షన్ సెంటర్ లో నెక్స్ట్ జెన్ హై రైజ్ బిల్డింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ కాంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అనే అంశాలపై ఈ సదస్సు నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది నిపుణులు, బిల్డర్లు, విధాన నిర్ణేతలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఈ సదస్సుకు జైరాజ్ స్టిల్ అటూట్ టైటిల్ స్పాన్సర్ గా ఉండగా కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్, యూనిటెక్ స్ట్రక్చరల్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ మద్దతునిచ్చాయి. ఈ సమావేశం భవిష్యత్తు నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషించనుంది. అందరికీ నమస్కారం. నేను కాచర్ల రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా సౌత్. ఈ ఆర్గనైజేషన్లో నేను గత 25 సంవత్సరాలుగా వాలంటీర్గా సివిల్ ఇంజనీర్ ఉన్నతి కోసమని పనిచేస్తున్నాము. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా అనేది 40 సంవత్సరాల క్రితం స్థాపించబడి ఒక బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ గంగారాం బిల్డింగ్ కొలాప్స్ అవడంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు విస్తరించి ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో 54 సెంటర్లతోని 10,000 మంది మెంబర్లతోని ఈ హైదరాబాద్ సెంటర్లో 800 మంది మెంబర్లు ఉన్నారు.
అయితే వివిధ సెంటర్లలో వివిధ ప్రోగ్రామ్స్, ఈ డిసెమినేషన్ ఆఫ్ నాలెడ్జ్, కొత్త అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి అవందరినీ సివిల్ ఇంజనీర్లకు చేర్చడము, అందరి స్టేక్ హోల్డర్స్తోని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరి ఈ నేషన్ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం ఒక మెగా ఈవెంట్ చేస్తుంటాము. ఈ సంవత్సరము ఈ 2025 జూలై 11-12 ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆడిటోరియం కొత్తగా కట్టబడింది. దాంట్లో నెక్స్ట్ జన్ హై రైజ్ బిల్డింగ్స్, స్టీల్ అండ్ కాంపోజిట్, ఇవి నెక్స్ట్ జన్ కోసం ఎందుకంటున్నామంటే రాను లేబరు దొరకడం చాలా ఇబ్బందిగా అవుతుంది. సో దానికి ఈ టెక్నాలజీ అంతా కూడా మెషిన్ మేడ్, ఫ్యాక్టరీలో బిల్డింగ్ అంతా తయారు చేసుకొని వచ్చి ఓన్లీ ఫ్యాబ్రికేట్ చేసి బిల్డింగ్స్ నిలబెట్టడం కోసమని కింద ఫౌండేషన్ డిజైన్ దగ్గర నుంచి సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి 40-50 స్టోరీలు బిల్డింగ్ కట్టినప్పుడు చాలా ఆస్పెక్ట్స్ లో మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫైర్ కానివ్వండి, ప్లంబింగ్ సిస్టమ్ కూడా 40 స్టోరీలకు కంటిన్యూగా ప్రతి ఫ్లాట్కు లేకపోతే ప్రతి యూజర్కి నీళ్లు రావాలి అంటే ఏ విధంగా చేయాలి, వాళ్ళ సీవేజ్ డిస్పోజల్ ఏ విధంగా ఉండాలి, ఏ స్పీడ్లో ఉండాలి, ఎంత డయామీటర్ ఉండాలి, ఇవన్నీ కూడా కూలంకషంగా దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ సెమినార్లో. అదేవిధంగా HVAC కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఎన్ని స్టేర్కేస్ ఉండాలి, ఫైర్ వెటరైజర్స్ ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఫైర్ సిస్టమ్ని స్ప్రింక్లర్ సిస్టమ్ని ఎట్లా ఉపయోగించాలి అనే బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉండాలన్న దాని మీద మొత్తం ఈ సెమినార్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికోసమని మా మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడి స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్పాన్సర్షిప్ తోని వేరే ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ తీసుకొని ఈ ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో మినిమం రిజిస్ట్రేషన్ పెట్టారు. అందుకోసమని ఈ సివిల్ ఇంజనీర్సే కాకుండా స్టేక్ హోల్డర్స్ అంటే బిల్డర్స్ అవనివ్వండి, గవర్నమెంట్ ఇంజనీర్స్ అవనివ్వండి, హైడ్రా ఇంజనీర్స్ అవనివ్వండి, రేరా ఇంజనీర్స్ అవనివ్వండి, ఎవరైనా రావచ్చు దీంట్లో. సచ్ దట్ దే కెన్ గెట్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ కాన్ఫరెన్స్ అండ్ గో బ్యాక్ అండ్ దే కెన్ ఇంప్లిమెంట్ ఇన్ దేర్ ఓన్ వొకేషన్. అదే ఉద్దేశంతో ఈ సెమినార్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.